పిలుపు మేరకు ఈరోజు మేడే సందర్భంగా ఇక్కడికి వచ్చిన వివిధ ప్రాంతాల నుంచి ఎందరూ కూడా లెక్క చేయకుండా వనజక్క పిలుపుతో వీడికి వచ్చిన నా సహచరులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు మీకు అందరికి కూడా ఎన్నో త్యాగాలతోని ఈ మేడే అనేది ఉనికిలోకి వచ్చింది. అలాంటి మేడే సందర్భంగా మీ అందరి సమక్షంలో నేను మరి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక నెల రోజులుగా మిమ్మల్ని అందరినీ కలవడం జరిగింది, చాలామందిని. ఇప్పుడు నేను కొంతమందిని వేదిక మీద ఉన్న మల్లన్న గారికి, ఎమ్మెల్సీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా. ఎందుకంటే మొదటి నుంచి మల్లన్న గారు పార్టీ పెట్టినప్పటి నుండి నన్ను మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉండాలని, మా ఆడబిడ్డ వనజక్క రావాలని ఎన్నోసార్లు నన్ను పిలవడం జరిగింది. సరే నేను కూడా నా మిత్రులతో చర్చించుతా అన్నా అని చెప్పిన 6 నెలలు గడిచింది. అయినా ఇంకా లేట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఎందుకంటే దేశంలో, రాష్ట్రంలో ఈ రోజున్న పరిస్థితులు చూస్తుంటే మనం ఎక్కడ బతుకుతున్నామో అర్థమైతలేదు. అసలు మనం మనుషులమేనా? మనకేమన్నా లెక్కున్నాయా? కుక్కలకు లెక్కలున్నాయి, నక్కలకు లెక్కలున్నాయి, చెట్లకు లెక్కలున్నాయి, అన్నిటికీ లెక్కలున్నాయి ఈ సమాజంలో. కానీ బీసీలకు అంటూ ఒక లెక్క లేదు, ఒక పత్రము లేదు. మరి ఇలాంటి బీసీల కోసము ఇవాళ మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా ఈ స్వాతంత్ర దేశంలో మరి ఇన్ని పార్టీలు వచ్చినప్పటికీ కూడా ఇవాళ మల్లన్న గారి నాయకత్వంలో మరొక పార్టీ ఎందుకు అవసరం వచ్చిందో కూడా మనందరం ఆలోచించాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. వల్ల సరే ఒక్క నిమిషం మిత్ర స్వర్ణక్క వరంగల్ హన్మకొండ, అరుణక్క స్వరూపక్క కూడా వేదిక మీదకి రావాలని పిలుస్తున్నా. వరంగల్ నుంచి, హన్మకొండ నుంచి మన అనసూరి అక్క వేదిక మీదకి రావాలి. ములుగు నుంచి స్వర్ణక్క, ఈ అక్క పేరు ఏందో నా మన లాయర్ పద్మ గారు వేదిక మీదకి రావాలని కోరుతున్నా. అడ్వకేట్ ఈ అక్క పేరు ఏమైనా తెలియదు అక్క, ఇప్పుడు మనతో వచ్చింది కదా అక్క, దేవేంద్ర అక్క గారు కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్న వర్ధన్నపేట నియోజకవర్గం. అట్లాగే పావని గారు కూడా వేదిక మీదకి రావాలని మంచిర్యాలు. గతంలో భారత్ బచావో సంస్థలో పనిచేసి ఈరోజు మనతోని ప్రయాణం చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రవీణ్ అన్న కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. ఇప్పుడు సరిపోతుంది. ఇంకా చాలా మంది మిత్రులు ఇందులో జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఇంకా వస్తున్నారు కొందరు. కాబట్టి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మరి లాస్ట్లో జాయినింగ్ ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఈ 78 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఎన్నో పార్టీలు వచ్చినాయి. మళ్ళీ ఇవాళ మనం బీసీల కోసం అంటూ ఈ ఉన్న పార్టీలు ఏవైతున్నాయో ఎంతో మంది త్యాగాలతోని నిర్మాణమైన ఈ తెలంగాణలో మళ్ళొక్క పార్టీ కూడా మరి తీన్మార్ మల్లన్న గారు ఇలా స్థాపించడం జరిగింది. మరి ఈ పార్టీ ఎవరికి అవసరము అంటే ఇవాళ ఎంతో మంది స్వాతంత్రం వచ్చిన నుంచి మనల్ని కులాల పేరుతోటి 100 కులాలుగా, 100 జాతులుగా, 100 రకాలుగా మనల్ని మోసం చేస్తూనే ఉన్నారు. కాబట్టి మరి ఇవాళ మనకంటూ కూడా ఒక పార్టీ ఉండాలి. ఎన్నో పోరాటాలు చేస్తే ఈ తెలంగాణ ఈరోజు ఇంత చైతన్యం వచ్చింది. మరి సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు, మరి సాహు మహారాజు లాంటి వాళ్ళు, ఇట్లా చెప్పుకుంటూ పోతే 2000 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు ఎంతో మంది మహనీయులు వాళ్ళ త్యాగాలతో నిర్మాణమైన ఈ తెలంగాణలో నేను పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నా.
ఎందుకంటే అహోరాత్రులు శ్రమించి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే ఇవాళ రాజ్యాంగము కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ రాజ్యాంగం లేదు, మనవాదమే రాజ్యం వెళ్తుంది. రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసారు ఎప్పుడు. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని ఎవరు అమలు చేయాలి? అసలు ఎవరు అమలు చేయాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు అమలు చేయరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఒక సుఖ సంతోషాలు, వాళ్ళ ఫామ్ హౌజులు, వాళ్ళ కథ, వాళ్ళ కార్ఖానా వాళ్ళకు ఉన్నది. వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి అంటే 7-8% ఉన్నారు. 93% ఓట్లు మన దగ్గర ఉన్నాయి. 8% ఉన్నోడు రాజ్యం వెళ్తాడు. ఎన్నేళ్ళు? 78 ఏళ్ళ నుంచి. అంటే ఇది ఏందంటారు అసలు చెప్పు? మన ఇంట్లో 2 పొరవాళ్ళు ఉంటే ఏం చేస్తారు? 2 ఎకరాల భూమి ఉంటే చెరొక్క ఎకరం ఇస్తారు పంచి. కానీ మనం 93% ఉంటే 8 మంది ఉన్నోళ్ళు 40 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. మరి మహిళలు సగం మంది మహిళలు ఉంటే సమాజంలో అక్కడ 2 మహిళలు ఉన్నారు. మరి ఏం చేయాలా 2 మహిళలు? ఈ మహిళలందరి తలరాతను మారుస్తారా వాళ్ళు ఏమన్నా? ఇవాళ మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఒక్కరు, కానీ పార్టీలు మాత్రం పెడుతుండ్రు. ఇప్పుడు కూడా మహిళలు వచ్చి మొన్నటిదాకా చేసింది జాలక మళ్ళీ వచ్చి ఇప్పుడు మహిళలు కూడా పార్టీలు పెడుతున్నారు. వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారంట. రేపు వచ్చే మహిళా రిజర్వేషన్ కూడా వాళ్ళ ఇంట్లోకే పోతుందంట. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లా మనకు ఇవాళ మల్లన్న గారు ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఇవాళ ఈ సమాజంలో త్యాగాలు చేసిన వీరులు ఎందరో బహుజన వీరుల సరసన ఇవాళ మనందరి కోసం కూడా మల్లన్న ఒక నిర్ణయం తీసుకోవడం అనేది చాలా గర్వించదగ్గ విషయం ఈ రోజు. కాబట్టి ఈ మేడే సందర్భంగా మనల్ని విలువడం కూడా, మనలాంటి వాళ్ళం కూడా మల్లన్నకు అండగున్నప్పుడే. ఒక్క మల్లన్న ఎంత దూరం పోయినా మనం చూసినాం. మల్లన్నను కూడా ఏం చేసిరో, కేసీఆర్ని ప్రశ్నిస్తే జైల్లో పెట్టిరు. మరి అట్లాగే బీజేపీని అప్పుడు బీజేపీలో పోయారు అని కూడా కొంత ప్రచారం జరిగింది. ఇవాళ అట్లా అంటే రోజుకు పోయేటల్లో లెక్కనే లేదు మన దాంట్లో. ఇళ్ళకెళ్ళి అందులోకెళ్ళి ఇళ్ళకు పదవులు కావాలి, వాళ్ళ పరపతిని కాపాడుకోవాలి. అట్లా వేటల గురించి మాట్లాడడం కానీ మన బహుజన బిడ్డ ఏదన్నా బాధ వల్లనో, ఏ సమస్య వల్లనో, ఏదన్నా చిన్న తప్పు జరిగితే దాన్ని పట్టుకొని మనము కోడిగుడ్లను వెహికల్ వీక్తుంటారు మనోళ్ళు. కాబట్టి ఇదంతా ఆపాలి మనం. వాళ్ళెవరన్నా వాళ్ళు నిందించుకుంటారా? వాళ్ళు ఎవరన్నా తిట్టుకుంటారా? తిట్టుకున్నా మళ్ళీ నువ్వు గిచ్చు నేను ఏడుస్తా అన్నట్టుంటే వాళ్ళది. కాబట్టి మనం కూడా ఇవాళ మల్లన్నకు అండగా మనలాంటి తెలివిపరులు, జ్ఞానం ఉన్న వాళ్ళం అందరం కూడా మల్లన్నతో సపోర్ట్ అయినప్పుడు ఇది రాజ్యాధికారం అప్పుడు సాధ్యమవుతుంది మనకు. కాబట్టి ఒకడే మల్లన్న ఉన్నాడు, మల్లన్న ఏమో చేస్తాండు, తప్పులు చేస్తాండు, ఒప్పులు చేస్తాండు అని మనం బయట కూర్చొని చర్చించుకున్నంత మాత్రాన ఏమీ జరగదని నా అభిప్రాయం మీకు అందరికి తెలియజేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరం మల్లన్నలాగా ఆలోచించగలగాలి. ఇలా మల్లన్నేమి తన ఇంట్ల కోసం ఆలోచిస్తలేడు. మనంతా సమాజం కూడా ఇలా బీసీలు ఈ కింది వర్గాలు ఇవాళ అసెంబ్లీ పార్లమెంట్ అంటే ఏందో తెలియని ఎన్ని జాతులు ఉన్నాయో ఇవాళ బీసీలు. కాబట్టి అలాంటి జాతుల విముక్తి కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నదని ఇవాళ మల్లన్న భావించినందుకే ఇవాళ ఈ వేదిక ఇక్కడ ఏర్పడ్డది మన ఆధ్వర్యంలో. కాబట్టి ఇదొక మంచి శుభదినం. ఇవాళ మేడే సందర్భంగా అమరవీరుల త్యాగాలున్నాయి. ఈ గడ్డ మీద ఎంతో మంది ఎన్నో పోరాటాలు ఇవాళ నిన్న మొన్నటి వరకు అడవి తల్లి రక్తం ఏరులై పారుతున్నది అడవిలో. మరి ఇలాంటి పరిస్థితికి ఎందుకు దాపురించింది రాష్ట్రంలో, ఈ దేశంలో అంటే ప్రశ్నించేటోడు ఉండొద్దు. ప్రశ్నించేటోడు ఉంటే మన ఆటలు నడువాయి. కాబట్టి ఇవాళ అడవులన్నీ కార్పొరేట్లకు గట్టబెట్టడానికి ఇవాళ బీజేపీ ప్రభుత్వము ఎలాంటి కుట్రలు అన్ని ఇవాళ ఉద్యమకారులను ఒక 100 సంవత్సరాల విప్లవోద్యమాన్ని మన కళ్ళ ముందే సర్వనాశనం చేసిన పరిస్థితిని మనం అందరం గమనించాలి. ఎందుకంటే ఇవాళ మనం మల్లన్నతో కూడా నడవాల్సిన అవసరం ఎందుకున్నదో కూడా మనకు అర్థమవుతుంది. అప్పుడు ఎందుకు నడవాలి అంటే మన అందరికి కూడా ఒక వేదిక అవసరం ఉన్నది. ఇవాళ ఆ వేదిక నేను అయితా అని మల్లన్న మన ప్రెస్ మీట్ లోనే ప్రకటించాడు. ఎక్కడో సాటుకు 4 గోడల మధ్యలో ప్రకటించలే. మరి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో అన్న 6 నెలల క్రితమే ఈ ప్రకటన చేసిన సందర్భం ఉన్నది. ఎందుకంటే సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో మరి 6 నెలల క్రితమే మీరందరూ రావచ్చు, మీరందరూ కూడా ఈ వేదికను వాడుకోవచ్చు, ఇది మీ పార్టీ అని సభ మరి ఒక నిండు విలేకరుల సమావేశంలో అన్న ప్రకటించడం జరిగింది. కాబట్టి అవన్నీ మేము ఆధారాలు చేసుకొని ఇవాళ ఎంతో కాలము నా చిన్ననాటి నుంచి నా గురించి కూడా ఒక 2 ముక్కలు చెప్తా. ఎందుకంటే నేను చాలా వెనుకబడ్డ
ఒక దర్జీ కుటుంబంలో మారుమూల ప్రాంతము మరి మా భూపాలపల్లి ఏరియా నాగారం అనే గ్రామంలో నేను జన్మించిన. నేను 16 ఏళ్ల వయసులోనే నన్ను చదువుకోవడానికి కూడా పంపలే మా వాళ్ళు. ఎందుకంటే పరిస్థితులు, మా కుటుంబ పరిస్థితి నన్ను చదువుకోనియలే. అలాంటి స్థితిలో మరి నాకు అన్నలు అండగుండి నాకు ఈ దారి చూపిస్తే ఈరోజు ఈ మల్లన్న వేదిక మీద నేను నిలబడగలిగిన. లేకుంటే ఈ వనజక్క ఎవరో, ఈ పటేల్ ఎవరో, నేను బీసీని, నేను పటేల్ కాదు. పటేల్ సుధాకర్ రెడ్డిని వివాహం చేసుకున్నందుకు ఈ పటేల్ అనే బిరుదు నాకు వచ్చింది. కాబట్టి నేను అత్యంత వెనుకబడి ఈ సమాజానికి గౌరవ మర్యాదలు అందించే ఒక దర్జీ కుటుంబంలో పుట్టినా నేను. అత్యంత వెనుకబడ్డ కులము, అత్యంత తెలివి కల్లోళ్ళు వాళ్ళు. మళ్ళా ఎందుకంటే వాళ్ళు తెలివి కల్లోళ్ళు కాబట్టి మనకు బట్టలు కుట్టించారు. మీరు గిట్లు ఉండొద్దు, పెయినంటే బట్టలు వేసుకోండి అని మా జాతి అందరికి బట్టలు కుట్టి తొడుగు ఇచ్చింది అందరికి. మరి అసంటి జాతీయాలు ఏడున్నది? బట్టలు కుడుతుంది, ఇస్తుంది, అందరం వేసుకుంటున్నాం, బాగానే ఉన్నది. కానీ వాళ్ళ జోలు తీసినాడు ఎక్కడ ఏ చట్టసభలలో లేడు. కాబట్టి ఇలా మల్లన్న ఏమన్నాడు, మా దర్జీ బిడ్డ, మా ఆడిబిడ్డ వనజక్క మా రాజ్యాధికార పార్టీలో మహిళా విభాగంలో ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే అందరం ఆలోచించాలి. ఈరోజు బయట ఉన్న మా మిత్ర సమాజం కూడా ఆలోచించి ఈ రోజున్న పరిస్థితుల్లో 93% ఉన్న ప్రజల పక్షాన మనం పనిచేయడమే. ఇవాళ మనం ఏమంటున్నాం, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, మరి అంబేద్కర్ లాంటి, సాహు మహారాజు లాంటి, మరి అలా పెరియార్ లాంటి మహానుభావులను మనం ఫోటోలు పెట్టుకుంటున్నాం. వాళ్ళంతా కూడా ఒకప్పుడు సామాజిక విప్లవం గురించి పనిచేసిన వాళ్ళే. కాబట్టి ఇప్పుడు మనం చేయబోయేది కూడా సామాజిక విప్లవమే. ఎవరం కూడా దీంట్లో ఏకీభవించలేకపోవడానికి ఏం కారణాలు లేవు. కాబట్టి సామాజిక విప్లవం లేకుండా ఈరోజు ఏమీ చేయలేమని కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం అందరం ఆడుకొని, మరి టైం చాలా తక్కువ ఉన్నది కాబట్టి మిత్రులారా చాలా సందర్భాలలో మనం మాట్లాడుకుంటాము. మరి ఇప్పుడైతే ఈ జైనింగ్ కార్యక్రమం ఉంది, మన పార్టీ అధ్యక్షుడు మల్లన్న గారు కూడా మాట్లాడాలి కాబట్టి మరి నేను ముగించుతా. మీకు అందరికి కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మీరంతా కూడా నాకు అండగా నిలబడి రాబోయే రోజుల్లో ఈ బీసీ సమాజాన్ని, బహుజన సమాజాన్ని మరి రాజ్యాధికారం వైపు నడిపించడానికి నాకు అన్ని విధాలు మీరంతా అండగా తోడుగా ఉంటారని, మా అన్నదమ్ముల్లాక అక్క చెల్లెల్లాక అందరం కలిసి ప్రయాణం చేసి మల్లన్న నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక బహుజన రాజ్యాధికారాన్ని నిర్మాణం చేయాలి, మనం అధికారంలోకి రావాలి అని మరి నేను బలంగా కాంక్షిస్తూ మల్లన్న గారు ఇచ్చిన అవకాశాన్ని నేను ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకుపోయి పనిచేయడానికి ఎల్లవేళలా మల్లన్నకు అండగా నిలుస్తానని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.